పావ్ బాజీ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వాటర్ మిలన్ విత్ కివీ జ్యూస్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎలాగండి వాటర్ మిలన్? సో వాటర్ మిలన్ కివీ జ్యూస్ వెరీ ఈజీ అండి. కివీ తీసుకోవాలి, ఇలా ఉంటుంది. సో దానికి వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ తీసుకొని కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. తర్వాత కివీ కూడా తీసుకొని ముక్కలు చేసుకోవాలి. 2 బౌల్ వేసుకొని షుగర్ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ మిక్స్ చేసి మిక్సింగ్ వేసేసి సరే. సో ఫస్ట్ ఇలా తీసుకుందాం, లైట్గా చివరి కట్ చేద్దాం. ఒక చెఫ్ వాటర్ మిలన్ ఎలా కట్ చేస్తున్నారో చూడండి. మనకైతే అంతగా ఐడియా ఉండదు కదా. సో ఇలా వస్తుంది. ఓకే. తర్వాత దీన్ని ఇక్కడ ఎడ్జ్ తీసుకోవాలి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఈ ఎడ్జ్ తీసుకోవాలి. కనపడిందా ఈ ఎడ్జ్? సో ఇంకొక ఎడ్జ్ తీసుకోవాలి. చూస్తున్నావు ఆర్యానా? చూస్తున్నానండి. అంటే ఇంత ఈజీగా కట్ చేయడం నేను ఎప్పుడు నిజంగా మాకు ఎవరికి ఎక్కువగా తెలియదు. ఈ బేస్ని కంటెంట్ చేసుకుంటా మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ కటింగ్లో కూడా చూస్తే కనుక చూడండి, మొత్తం పండు లోపలే ఉండి మనం ముట్టి కాయది బయటకు తీస్తున్నాం. సో ఇది చాలామంది హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుందండి ఈ షాపింగ్. సో ఇలాగా నైఫ్ చూసారా ఎంత పొద్దునుగా ఉందో. నైఫ్ కేర్ఫుల్గా ఉండాలండి. సో పండు మొత్తం ఇలా కట్ అయిపోయింది. సో ఇవి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం దీని మీద ఏదైనా ఉన్నాయంటే కనుక కొంచెం ఇలాగా స్లైడ్ కొట్టేసుకుందాం. మీ షాపింగ్ చూస్తుంటే అది కూడా ఫ్రూట్ లాగే అనిపిస్తుందండి అసలు. ఓకే. సో అంతే అయిపోయిందండి ఫ్రూట్. దీన్ని కట్ చేసుకుందాం. ఎండాకాలం వాటర్ మిలన్ సడన్గా వడదెబ్బ తాకి హెడేక్ లాంటిది అలాంటిది ఏదైనా వస్తే కనుక ఎండాకాలం వాటర్ మిలన్ తీసుకోవాలండి. ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ న్యాచురల్గా హెడేక్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే వడదెబ్బ తాకకుండా వాటర్ మిలన్ చాలా మంచిది. అలాగే జుట్టు కూడా రాలిపోకుండా కాపాడుతుంది. అవునా? ఇలా అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి మనం పక్కన పెట్టుకుందాం. మనం దీన్ని కొంచెం గార్నిష్ వాటికి వాడుకునేటప్పుడు తీసుకోవచ్చు. సో ఇలాగా కొంచెం ఇది గార్నిషింగ్ కోసం కట్ చేసుకుంటున్నాం కదండి. అవును. ఓకే. సన్నగా చాలా కట్ చేసుకుంటున్నాం మనం. సో ఇవి పక్కన పెట్టుకుందాం. స్లైసెస్ మనకు తర్వాత కావాలి. ఇప్పుడు మనం కివీ కట్ చేద్దాం. కివీ ఫ్రూట్ తీసుకోవాలి. జస్ట్ అటు ఇటు కట్ చేయాలి. ఇది కూడా సేమ్ ఇందాక నేను వాటర్ మిలన్ ఎట్లా కట్ చేశాను అలాగే వస్తుంది. దీనికి స్లైసెస్ కావాలనుకుంటే ఒక 2 తీసి పక్కన పెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా. సో ఇవి మళ్ళీ మనం గార్నిష్ వాడుకునేట్టు ఉంటుంది. సో న్యూజిలాండ్లో ఎక్కువ పండుతూ ఉంటుందండి ఇది. సో అందుకే దీనికి కివీ అని పేరు వచ్చింది. కివీస్ అంటే న్యూజిలాండ్ జట్టు పేరు అన్నమాట. ఓకే. సో అందుకని కివీస్ అంటారు అన్నమాట. సో చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను. ఫ్రూట్ కటింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. కివీ ఇలా ఉంటుంది. సో ఈ కివీని కట్ చేసేసి బౌల్లో వేసేసుకుందాం. వాటర్ మిలన్తో పాటుగా మనం యాడ్ చేద్దాం. అలాగే ఇంకో కివీ కూడా. సో ఒక హాఫ్ మెలన్కి మనం 2 కివీ ఫ్రూట్స్ని తీసుకుంటున్నాం. ఇక్కడ సరిపోతుంది కరెక్ట్గా. ఇలా వస్తుంది. సో ఫ్రూట్ సలాడ్ లాగా లుక్స్ వెరీ నైస్. కలర్ఫుల్గా ఉంది. దీంట్లో మనం షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ వచ్చేసి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అని చెప్పాను. అంతే. ఓకే. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. సో కొంచెం మనం దీంట్లోకి సాల్ట్ కొంచెం లైట్గా. సో కొంచెం అలాగే లైమ్ కూడా పిండుదామండి. కొద్దిగా లెమన్, కొద్దిగా సిట్రస్ ఫ్లేవర్ రావడానికి. సో దీన్ని మనం మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో ఇట్లా పెట్టుకొని జస్ట్
చూస్తుంటేనే డిష్ అంత లైక్ ఈ జ్యూస్ చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకు. సో ఇంకొంచెం తగ్గినట్టుగా ఉంది నాకు షుగర్, కొంచెం ఇటువైపు కూడా యాడ్ చేద్దాం. సో క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఎంత యాడ్ చేయాలని. సో దీన్ని మనం మిక్సీ చేసేసుకుంటాం. ఓకే. రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం తీసుకొని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని చెప్పాను కదా, జ్యూస్ చేసేటప్పుడు కొంచెం వైడ్గా తీసుకోవాలి ఏరియా. సో వైడ్గా తీసుకుంటే ఏమవుతుందంటే మీకు కొంచెం ఫ్రీగా వర్క్ అయినట్టు. ప్లేస్ ఎక్కువగా ఉంటే చిరాకు రాకుండా అలా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో దీన్ని మనం కొంచెం స్ట్రెయిన్ చేద్దాం. ఐసింగ్ పౌడర్ అంటే మన షుగర్ పౌడర్ని వాడాలండి. మళ్ళీ పంచదార వేస్తే కరగదు, దీనికి అడ్డం పడుతుంది. అదే కానీ మనం షుగర్ పౌడర్ని వాడితే కనుక ఇన్కార్పొరేట్ అయిపోయి ఈజీగా కిందకి వచ్చేస్తుంది. క్రిస్టల్స్ నానడానికి కూడా టైం పడుతుంది కదండి. So all the pippy will come like this. అలా వచ్చేస్తుంది. నేను తీసుకొని సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. జస్ట్ మనం ఇట్లాగా ఒక చెర్రీ తీసుకొని 2 or 2 చెర్రీస్ తీసుకొని ఇట్లా లోపల స్క్యూవర్లోకి గుచ్చుకుంటే అందంగా ఉంటుంది. సో అట్లాగే లెమన్ వాటర్, కొంచెం లెమన్ వాటర్ అని చెప్పాను కదా, లెమన్ వాటర్ తీసుకొని కొద్దిగా ఐసింగ్ కూడా తీసుకొని గ్లాస్ గార్నిష్. సో ఇట్లాగా కొంచెం లెమన్ వాటర్లో మిక్స్ చేసి ఇట్లా వస్తుంది. సో దీంట్లోకి మనం ఇట్లాగా యాడ్ చేసుకొని ఈ జ్యూస్ని సో దీనికి మనం ఇందాక కట్ చేసుకున్న ఉంది కదా వాటర్ మిలన్ ఇలా పెట్టుకోవాలి. అట్లాగే కివీని కూడా లైట్గా. సో అయిపోయింది. సో దీనికి మనం ఇంకా కొంచెం టచ్అప్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక కొంచెం కివీ ఫ్రూట్స్ సైడ్కి గార్నిష్. వాటర్ మిలన్ కూడా ఇది చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంది అసలు. బాగుందా? చాలా బాగుంది. ఎలాగంటే అండి మీరు ఇందాక అన్నారు కదా షుగర్ క్రిస్టల్స్ కనుక యాడ్ చేస్తే తొందరగా మిక్స్ అవ్వదు, టేస్ట్ రాదని చెప్పేసి. షుగర్ పౌడర్ యొక్క ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. అండ్ ఈ 2 కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయండి. ఉదయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ మిలాన్ కివీ జ్యూస్ తయారు చేయ విధానం మరొకసారి. ముందుగా వాటర్ మిలాన్ని కట్ చేసుకొని ముక్కలుగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కివీ ఫ్రూట్ని కూడా ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేయాలి. అందులో షుగర్ పౌడర్, ఉప్పు, లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి మిక్సీ జార్లో మిక్స్ పట్టుకొని ఐసింగ్ వేసుకునే గ్లాస్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలాన్ కివీ జ్యూస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేక్ కేర్ అండ్ Bye bye.